నేను సాడ్లీ విషయం చెప్పాల్సి వస్తుంది. 13th August 2026లో రిచర్డ్ కోలెన్ అని ఒక పెద్ద బాక్సర్ చనిపోయాడు. ఎందుకు చనిపోయిందో డిస్కస్ చేద్దాం. తన 8 years ఉన్నప్పటి నుంచి తన ఫాదర్ తో బాక్సింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిండు. ఎన్నో మెచ్యూర్ ఫైటింగ్స్ విన్ అయిన తర్వాత 2013లో ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్ స్టార్ట్ చేసిండు. 16 మ్యాచెస్ ఆడింది. 16 మ్యాచెస్లో 13 నాకౌట్స్. లిటరలీ 80% కంటే ఎక్కువ మ్యాచెస్ తన నాకౌట్స్ తోనే విన్ అయ్యాడు. అంత పెద్ద ఫైనెస్ట్ బాక్సర్ కి ఏమైందంటే 2015లో టెరియల్ విలియం అనే ఒక బాక్సర్ తో ఫైట్ అయింది. స్టార్టింగ్ బాగానే ఆడినరు. దాని తర్వాత ఏమైందంటే అతను ఆపోజిట్ ఉన్న విలియం ఎన్నో బ్యాక్ పంచెస్ కొట్టిండు. అతను బ్యాక్ సైడ్ ఆఫ్ ది హెడ్ చాలా దాకినాయి. బాక్సింగ్ లో ఏంటంటే ఎప్పుడన్నా ఫ్రంట్ కొట్టాలి కానీ బ్యాక్ సైడ్ ఆఫ్ ది హెడ్ ఎప్పుడు కొట్టద్దు. సో ఎన్నో పంచెస్ తనకి పడ్డ తర్వాత కూడా సో రెఫరీ చాలాసార్లు చెప్పడానికి ట్రై చేసిండు, బ్యాక్ సైడ్ నాకు దాకింది అని చెప్పి. సో రెఫరీ చాలా ఇగ్నోర్ చేసిండు. 9th రౌండ్ వరకు కంటిన్యూ అయింది. డాక్టర్స్ కూడా మధ్యలో వచ్చి అతను ఓకే ఉన్నాడు, ఫైట్ చేయొచ్చు అని చెప్పిండు. కానీ తను నిజంగా చెప్పాలంటే ఓకే లేకుండే. 9th రౌండ్ లో కూడా తనకి డెడ్లియెస్ట్ బ్యాక్ పంచ్ పడ్డది. దాన్ని ర్యాబిట్ పంచ్ అంటారు. సో అంత డెడ్లియెస్ట్ పంచ్ పడిన తర్వాతకి తను నాకౌట్ అయిండు. దాని తర్వాత కూడా ఇంకో రౌండ్ ఉన్నప్పుడు ఆడలేకపోతుందని చెప్పి డిస్క్వాలిఫికేషన్ చేసిండు. మ్యాచ్ అయిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిన తర్వాతకి వామిటింగ్స్ ఇంకా కలుదురు కింద పడిపోయింది. ఆయన స్కాన్స్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే సివియర్ బ్రెయిన్ బ్లీడింగ్ అయింది తనకి. సో దాని తర్వాతకి 221 days కోమాలో ఉన్నాడు. కోమా తర్వాతకి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే పర్మనెంట్ న్యూరలాజికల్ డ్యామేజ్ అయింది. దానివల్ల తన బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. 11 years వరకు ఫైట్ చేసి రీసెంట్గా చనిపోయాడు. ఇలాంటి ఒక ఛాంపియన్కి సెల్యూట్. ఫౌల్ పంచెస్ పడ్డా ఎంత సివియర్గా డ్యామేజ్ అయినా లాస్ట్ వరకు చాలా మంచిగా ఫైట్ చేసిండు. ఇది ఎవరు తప్పో మీరే చెప్పండి. రెఫరీ తప్పు, కొట్టినైనా తప్పు. సో నేనేమంటా అంటే ఆబ్వియస్లీ రెఫరీ తప్పు. ఎందుకంటే అలాంటి పంచెస్ పడ్డా కానీ అతను ఆపలేకపోయిండు. దానివల్ల ఇంత పెద్ద ఫైనెస్ట్ బాక్సర్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చి చనిపోవడం జరిగింది. లేదంటే ఒక పెద్ద హిస్టరీ క్రియేట్ చేస్తుండే తను.